జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బీహార్ ఎన్నికల వేళ ఇండి కూటమికి మరొక భారీ షాక్ అయితే తేలింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్ గా ఉంటుంది అట్నే. ఓకేనా? బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వారం రోజుల క్రితం రిలీజ్ అయిన సంగతి మీకు కూడా తెలిసిందే. ఇక ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6వ తారీఖున అలాగే 11వ తారీఖున 2 విడతలుగా జరగనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చేసి నవంబర్ 14వ తేదీన విడుదలగానున్నాయన్నమాట. ఇక బీహార్లోని 2 ప్రధాన కూటములైనటువంటి ఎన్డీఏ కూటమి అలాగే ఇండి కూటమి ఈ ఎన్నికల కోసం ఏర్పాట్లను చకచకా చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఎన్డీఏ కూటమి 2 అడుగులు ముందుండదన్నమాట ఇండి కూటమి కంటే. ఇప్పటికే సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకొని ఇక అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. కానీ ఈ విషయంలో ఇండి కూటమి బాగా వెనకబడిందని చెప్పుకోవచ్చు. ఈ కూటమిలోని పార్టీల మధ్య ఈ సీట్ల పంపకం అనేది ఇంకా ఒక కొలిక్కైతే రాల. బహుశా ఈ వీడియో మీ దగ్గర చేరే సమయానికి ఈ ఇండి కూటమిలో ఈ సీట్ల పంపకం బహుశా పూర్తి కూడా కావచ్చు. అయితే ఈ సీట్ల పంపకం దగ్గర ఇండి కూటమిలోనే ఈ పార్టీల మధ్య విభేదాలన్నీ కూడా ఉన్నాయి. మాకు సీట్లు కావాలంటే మాకు సీట్లు కావాలని చెప్పేసి ఈ ఇండి కూటమిలోని పార్టీలు కొట్టుకొని వస్తున్నారు. దీంతో సీట్ల పంపకం అలాగే నియోజకవర్గాల ఈ సర్దుబాటు అలాగే కూటమి పార్టీలను ఒక కొలిక్కి తీసుకొచ్చేటటువంటి విషయంలో ఏ పార్టీ కూడా చొరవ అయితే చూపించడంలే. ఎవరికి వాళ్లే యమునా తీరే అన్నట్టుగా ఈ ఇండి కూటమి వ్యవహారం అయితే నడుస్తుంది. బీహార్లో ఈ ఇండి కూటమిని మహాగఠబంధన్ అని చెప్పి పిలుస్తారనమాట. పేరు మాత్రం చాలా గొప్పగా అనిపించింది కదా, మహాగఠబంధన్ అంటే. అదే పెద్దోళ్ళు సామి చెప్తారు కదా, పేరు గొప్ప ఊరు దెబ్బనే, అది ఇదే. సరే, ఆ విషయం పక్కన పెడితే సరిగ్గా ఎన్నికలకు ఇంకా 3 వారాల సమయం ఉండదనగా ఇప్పుడు ఈ ఇండి కూటమికి మరో భారీ షాక్ అయితే తగిలింది. ఈ ఇండి కూటమిలో ప్రధాన పార్టీ అయినటువంటి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడైనటువంటి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి అలాగే ఈ లాలూ ప్రసాద్ యాదవ్ పుత్రరత్నమైనటువంటి తేజస్వి యాదవ్లకు ఢిల్లీ కోర్టు నోటీసులు అయితే జారీ చేసింది. ఒక్క నోటీసులు జారీ చేయడమే కాకుండా ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం పైన అభియోగాలు కూడా నమోదు చేసింది. పైగా త్వరలోనే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పేసి పేర్కొంటా ఢిల్లీలో ఉన్నటువంటి రైస్ అవెన్యూ కోర్టు ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసు విషయంలోకి వస్తే మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ కూటమి అయినటువంటి యూపీఏ కూటమి పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేశాడు. అర్థమవుతుందా? అక్షరం ముక్కరానటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వే శాఖ మంత్రిగా అఘోరించాడనమాట. అంటే 5 సంవత్సరాల పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో. అర్థమైందా? సహజంగా రైల్వేస్ అంటే బంగారు గుడ్లు పెట్టేటటువంటి ఈ బాతు లాంటి మంత్రిత్వ శాఖ అనమాట. అందుకే ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ఏరి కోరి ఈ రైల్వే మినిస్ట్రీనే తీసుకున్నాడు. ఇక రైల్వే మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ తన చేతి వాటం అయితే చూపించడం మొదలుపెట్టాడా, అది కూడా కోట్ల రూపాయల్లో. ఇక ఈ క్రమంలో ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రైల్వేస్ కు సంబంధించినటువంటి క్యాటరింగ్ అలాగే ఈ మేనేజ్మెంట్ నిర్వహణను ఒక దిక్కుమాలినటువంటి కంపెనీకి కట్టబెట్టాడు. అంటే రైల్లో ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు కదా వాళ్ళు అనమాట. ఆ సంస్థ పేరే సుజాత క్యాటరింగ్ సంస్థ. సరే, సహజంగా అయితే ఈ రైల్వేల్లో ఫుడ్ ఎట్టుంటుందో నీట్నెస్ ఎట్టుంటుందో మనకు కూడా బాగా తెలుసు. గతంలో కంటే ఇప్పుడు చాలా బెటర్ నాకు తెలిసి. ఏమంటారు? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద బాగానే దృష్టి పెట్టాను. గతంలో కాంగ్రెస్ రూల్లో ఉన్నప్పుడైతే ఇంక చెప్పాల్సిన అవసరం లే. సరే, ఇక ఇలాంటి ఆహారాన్ని తయారు చేసేటటువంటి కాంట్రాక్టును ఒక దిక్కుమాలినటువంటి సంస్థకు ఈ లాలూ ప్రసాద్ యాదవ్ అప్పగించాడనమాట. మరి 100 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి అంత పెద్ద కాంట్రాక్ట్ను సుజాత సంస్థకు ఇచ్చినప్పుడు మరి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా లాభం అనేది ఉండాలి కదా. ఈయన లాభం లేదు, ఈయన ఏమి చేయడు, ఎందుకు ఇచ్చాడు? పిచ్చోడే ఇచ్చాడు, వాళ్ళ కాంట్రాక్టా. అందుకే ఆ సుజాత సంస్థ వాళ్ళు ఈ లాలూ ప్రసాద్ యాదవ్కు ఢిల్లీలో అత్యంత ఖరీదైనటువంటి 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ 3 ఎకరాల స్థలం విలువ ఎంత తెలిసిన 300 కోట్లంట. అంటే ఒక్కొక్క ఎకరం 100 కోట్లు అనమాట. ఇక ఈ స్కామ్ లో ఒక్క లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రమే కాకుండా ఆయన భార్య ఈ రబ్రీదేవి ఇక ఆయన ముద్దుల కుమారుడైనటువంటి తేజస్వి యాదవ్లు కూడా పాలు పంచుకున్నారంట. ఇక ఈ స్కామ్ పైన సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎంక్వైరీ నిలిపేసిందంట. ప్రేమ, ఎందుకంటే కూటమి పార్టీ అయింది కదా, అది లెక్క. కానీ మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈ స్కామ్ పైన మళ్ళీ విచారణ అయితే ప్రారంభించారు. ఇక 2017లో ఈ కేసుకు సంబంధించినటువంటి మొదటి ఎఫ్ఐఆర్ని అయితే నమోదు చేశారనమాట. అయితే ఈ మధ్యనే ఈ స్కామ్ కు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు లభ్యమవడంతో ఇక ఢిల్లీ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి సమన్లు అయితే జారీ చేసింది.
త్వరలోనే ఎంక్వైరీకి రావాల్సి ఉంటుందని చెప్పేసి ఢిల్లీ కోర్టు స్పష్టం చేసిందనమాట. దీంతో ఇప్పుడు ఏమి చేయాలో తెలియక ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి పిచ్చెక్కిపోతుందంటే. అయితే ఈ దిక్కుమాలినటువంటి కుటుంబం చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవించే రోజు అయితే దగ్గరలోనే ఉండాలి. అందులో ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, పడిందంటే సావు దెబ్బే, మాలు కూడా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.